నేను చెప్పేది ఏంటంటే సార్, నేను లా చదవక ముందు అంటే లాయర్ కాకముందు ఎక్కడ అంటే నేను రోటరీ క్లబ్లో చేసేది లైన్స్ అంటే ఒకటి నాకు సేవలు లా చదవక ముందు ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగినా సరే వీళ్ళు తాడు తీసేయాలి ఇలా చేయాలని వెళ్ళేది నాకు. లా చదివాక నాకు అర్థమైంది ఏంటంటే లాయర్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఎక్కడ పడితే ఏది పడితే చేయలేము, పద్ధతి ప్రకారం చేయాలి, యాక్ట్ ఏం చెప్పింది అదేం చేయాలని నేను నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో యాక్ట్లో, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఒక వస్తువు ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మితే నువ్వు కేసేసి ఆ డబ్బులు వెనక్కి తీసి కాంపన్సేషన్ తీసుకోమని ఉంది. కానీ ఇదాకా యాక్ట్లో ఎక్కడ కూడా అండి ఎంఆర్పీ కంటే తక్కువ అమ్మితే ఏం చేయాలో అనేది లేదు, యాక్ట్లో లేదు. లేని దాని గురించి నేను మాట్లాడాను అధికారం నాకు లేదు. ఎవరిని అడగాలి? కలెక్టర్ని అడగాలి, బికాజ్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇవన్నీ అంటే ఇంకొకటి ఏంటి, ఇలా అడిగి చేసే బదులు కలెక్టర్ గారిని అడిగి ఏమంటే ఇంత డీటెయిల్గా వెళ్ళకుండా నీకు ఎంఆర్పీ తక్కువ అమ్ముతున్నారు కదా నీ తల్ల ఇంకోటి ఇలాంటి ఎన్ని పెట్టి కూర్చుంటే మీరు ఖాళీగా ఉన్నాడు ఇలాంటి ఎన్ని చేస్తానంటారు. అందుకే నేనేం చేస్తానంటే స్ట్రైట్ కేసులు ఏమున్నాయి, ఎవరికి న్యాయం ఇప్పిస్తాం. ఇందాక ఒక ఆయన అడిగారు కార్పొరేట్ మీద ఎందుకు వేస్తున్నారంటే విషయాలు కార్పొరేట్ మీద ఎందుకు బయటకు వస్తారంటే బయట చాలా విషయాలు మీరు పాల ప్యాకెట్ కొన్నారు వాడు రసీదు ఇవ్వరు మీకు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కేసు ఏమైనా ఫైల్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ కూడా కేసు ఎలా ఫైల్ చేసాం, నీ దగ్గరికి వచ్చినట్టుగా నీకు కట్టినట్టుగా బిల్లు, నువ్వు ఇచ్చినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. కన్స్యూమర్ కోర్టులో కేసులు ఇవి ఉన్నాయి, కార్పొరేట్లు కూడా ఏంటంటే ఇవన్నీ ఉన్న చోట. అందుకని మేము అవేర్నెస్ ఏమిస్తున్నామంటే కేసు వేయాలంటే నీ హక్కులు రావాలంటే ఒక వస్తువు టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా, వాచ్ కొన్నా, మొబైల్ కొన్నా అది 1 year గ్యారెంటీ, అది 1 year, 2 years 2 years, 10 years 10 years. బంగారం ఎలాగైతే పెట్టుకుంటున్నారో ఈ బిల్లులు కూడా బీరువాలో పెట్టాలి. సార్ ఇప్పుడు ఇక్కడ చిన్న ఇది బిల్ అన్నారు కదా, ఇది వరకు మనకు బిల్లు ప్రింటెడ్ బిల్ వచ్చేది, ఇప్పుడు కంప్యూటర్ బిల్ వస్తుంది. అది 10 రోజుల్లో పోతుంది. దాన్ని ఫోటో జనరల్గా ఇది వరకు బిల్లు దాచేస్తామంటే అది పెట్టిస్తాం, తర్వాత గవర్నమెంట్ కూడా ఏముంటుంది సార్, దాన్ని మనం గవర్నమెంట్ కూడా ఏముంటుందంటే సేవ్ పేపర్ ఉంటుంది. సేవ్ పేపర్ ఇష్టం అంటే ముందులో పెద్ద పెద్ద బిల్స్ వస్తుంది ఏంటంటే లెస్ పేపర్. మీరు స్టార్టింగ్లో టికెట్ చూపెట్టి కానీ రైల్లో మీకు ఎక్కడి నుంచి అడగదు ఈ టికెట్ ఇంకిస్తే. ఇప్పుడు వాళ్ళే ఏం యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రింట్ వద్దు పేపర్ సేవ్ చేసి మొబైల్లో చూపెట్టమంటున్నారు. అందుకని దీన్ని మీ అవేర్నెస్ ఏం చెప్తారంటే ఈ మొబైల్ వచ్చినప్పుడు మీరు ఫోటో తీసుకోవాలి, ఫోటో తీసుకొని మీరు ఆ ఫోటో పెట్టుకోవాలి. ఇంకోటి అందరూ పెట్టవలసింది అంటే దయచేసి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నేను కొన్నానండి బిల్లు లేదంటే పోయిందంటే ఎవరు కేసు తీసుకోవాలి. మీరు ఎన్నాళ్ళకి గ్యారెంటీ ఉందో అన్నాళ్ళు కూడా బంగారం ఎలా పెడతారు దీన్ని కూడా అలా పెట్టండి. ఇంకొకటి సెంటిమెంట్ మీద ఏ కోర్టు పనిచేయదండి, యాక్ట్ ఏం చెప్పింది యాక్ట్ ప్రకారం పనిచేస్తుంది. అవేర్నెస్ మీరు చెప్పేది అదే. ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటారండి మీరు బిల్లు అయితే 3000, బిల్లు లేకుండా అయితే 1800, 90%. సో గయా మీకు అప్పలేదు. ఎప్పుడైతే యు ఆర్ కమింగ్ ఇన్ సెకండ్ వే 1800 పోయింది అనుకోండి, మీరు ఎవరు నా దగ్గర కొన్నట్టు గ్యారెంటీ ఏంటంటే ఇప్పటికీ బంగారు షాపులు ఎస్టిమేట్ బిల్ ఇస్తారు. ఎస్టిమేట్ బిల్లు కోర్టులో కేసు వేయడం చాలా మీరు కొన్నాక బిల్ ఇస్తారు, ఎస్టిమేట్ బిల్ ఇస్తారు. అది కన్స్యూమర్ లేకపోవడం మనం అప్పుడు వెయిట్ చేసి 25 ml తక్కువ చెప్పచ్చు. కానీ ఆ పాల ప్యాకెట్ థర్డ్ పర్సన్ ఇక్కడ అమ్ముతాడు. అప్పుడు మనం ప్రపోజ్ చేసి అడిగితే వీడికి నాలెడ్జ్ ఉంటుంది, అడిగినోడికి నాలెడ్జ్ ఉంటే ఆ చెప్పిన వరకు ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఇదే అవగాహన ఫస్ట్ చాలా మంచి. అంటే నేను అనేది ఏంటంటే ఎవరు తీసుకున్నా షాప్ కీపర్ ఏం చెప్తారు, నచ్చితే కొనండి లేకపోతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నచ్చితే కొనండి అనేది వ్యాపారం చేసుకుని మర్యాదగా అమ్మాలి. నువ్వు నచ్చితే కొను లేదా షాప్ దానికి విషయం చెప్తాను. అదే విషయం సార్ ఒకటి సార్ అంటే ఇది ఎలాగంటే మనం వాయిస్ రేసి నచ్చితే కూడా మనం అడ్జస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మన ఎవరి పనులు ఉన్నాం సార్, బిజీ కొన్నాం అడన్నాడు కొనుక్కున్నా వెళ్ళిపోయి అయిపోయింది, ఆ రోజు గడిచిపోయింది. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఆ అమ్మే పర్సన్ మనకు 100% తెలిసిన అవుతాడు. అందువల్ల మనం అంటే వీధిలో మనకు తెలిసిన వ్యక్తి అమ్ముతాడు కాబట్టి మనం ఏంటంటే సార్ ఇక్కడ మీకు తెలిసిన వ్యక్తి అంటే నేను అనేది ఏంటంటే సార్ ప్రతిదానికి ఒక పద్ధతి ఉందండి. అమ్మే వ్యక్తి తెలిసినటువంటి వాడు ముందు మర్యాదగా ఫ్రెండ్లీగా చెప్పంటారు, నాన్న ఇలా చేస్తే జరిగింది. రెండోసారి అదే మీ అవగాహన కల్పించేటంటే అన్ని కూడా ఒక దాంట్లో ఇప్పుడు వెయిట్స్ తేడా వచ్చింది అనుకోండి లీగల్ మెట్రాలజీ కంప్లైంట్, ఫుడ్లో తేడా వచ్చింది. మొన్న హైదరాబాద్లో అండి మీరందరూ తెలిసిన ఫేమస్ హోటల్ అంటే ఇదేంటిది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్, అక్కడ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ పెట్టేశారు.
ఇంకోటి చెప్తున్నాను అంటే వాడు చేసుకున్న వ్యాపారం దానికి ఫుడ్ అండ్ ఇన్స్పెక్టర్ మనం ఇన్వెస్ట్ చేయాలి. అలాగే అంటే మనం ఏం చేస్తారు ఇంకో విషయం అది ఎవరికైనా మనకెందుకు పాల ప్యాకెట్ మీద 2 రూపీస్ ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నారు. పాల ప్యాకెట్ రేట్ మీద ఎంఆర్పి కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సార్. పాల ప్యాకెట్ ఒకటే కాదు, మిగతా ప్రొడక్ట్స్ మీద కూడా. దాన్ని మనం అదే చేయాలి కదా, లీగల్ మెట్రాలజీ. ఏజెంట్లు వాళ్ళు MRP అలాగే మీరు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఈ కన్సూమర్ రైట్స్ అని చెప్పారు మీరు రిప్రజెంట్ ద కలెక్టర్ ఆఫీస్. కలెక్టర్ ఆఫీస్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డ్ అవుతుంది, కానీ కలెక్టర్ గారు బట్టి డెఫినెట్ దాని మీద బట్టి కంప్లైంట్ ఇస్తే ఎంఆర్పీ కన్నా రూపాయి ఎక్స్ట్రా అడిగినా మేము పెనాల్టీ వేస్తాం. మీరు కోర్టులో కేసు కానీ అయినా రూల్స్ ఏంటంటే స్టాఫ్ గారు బయట 20 రూపాయలు అక్కడ 50 70 దాని మీద చర్యలు మాకు అధికారం లేదా? చట్టం అంటే ఏది చేసినా చట్ట ప్రకారమే చేయాలి. యాక్ట్ ఏదైతే లీగల్ మెట్రాలజీ యాక్ట్ ఏంటంటే వెన్ ద ప్యాకేజ్ ఇట్స్ సీల్డ్ వన్స్ ద ఎంఆర్పీ ఇస్ ఫిక్స్డ్, మీరు ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మడం లేదు. వెన్ ద ప్యాకేజ్ ఇస్ ఓపెన్ కేసు చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమోసా ఓపెన్ గా పెట్టి ఫైనాన్స్ సమోసా నా సమోసా 50 రూపాయలు అన్నాడు, దాని ఒక నిర్దేశం రేట్ ఫిక్స్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే కొనండి మానే. ఇంకొకటి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కానీ ఏ ప్రభుత్వ అధికారికి కానీ దేనికి కానీ ఇది ఇంతకీ అమ్ము అనే రైట్స్ లేవండి. అంటే ఈ రేట్ ఆడేమంటే నా సమోసాలు ఏదైతే పెళ్లి ఉందో నేను పంజాబ్ నుంచి మనిషి పెట్టి పంపిస్తున్నా అంటాడు. మరి అందుకనే ప్రశ్న అండి, సార్ ఆయిల్ ప్యాకెట్స్ అమ్ముతారు మంచి ఆయిల్ ప్యాకెట్ మీద ధర ఎంత ఉంటుంది, మనకి ఎంతగా అమ్ముతుంటారు? ఎంఆర్పీ ఎంత అంతే అమ్మాలి. అది కాదండి, దాంట్లో ధర చూడండి. నేను చెప్పిన పాయింట్ దాని మీద తప్పగా అమ్ముతున్నారు. ఇంకా 150 సార్ 99 రూపీస్ అమ్ముతున్నారు. ఎనీ ఆయిల్ ప్యాకెట్ మీద ధర చూడండి. ధరకంటే తప్పుగా అమ్ముతారు కదా. ప్యాకెట్ తక్కువగా అమ్ముతారు, తక్కువగా ఎందుకు అమ్మాలి? మనకి 99 ఇస్తున్నారు. ఈ తక్కువ దగ్గర ఏమవుతుందంటే ఒక షాపు దగ్గర ఏమో ఒక రేట్ ఉంటుంది, ఇంకో షాపు దగ్గర ఇంకో రేట్ ఉంటుంది. ఆ 2 3 ఇల్లు తగ్గిస్తే ఆడ తగ్గించకపోవచ్చు. అయితే ఆడు ఏమంటాడంటే అయ్యా ప్యాకెట్ మీద ధర చూడమంటాడు. ప్యాకెట్ మీద ధర కంటే తక్కువ ఉంటుంది. అది ఎలా కదా, దాన్ని మీరు ఏమైనా పర్సూ చేశారా? నేను అది చూడండి అది రెగ్యులర్ అందరూ వాడేది తెలియదంటే బాగోలేదు. రెగ్యులర్ కన్సంప్షన్ అని మీకు తెలియదంటే బాగోలేదు. మీరు ఏమనుకోండి, బంగారం యొక్క రహస్యం ఎవరికి తెలియదండి. ఒక చోట ఏమో 8% తరుగు అంటాడు, ఒకడేమో 10% తరుగు అంటాడు, ఒకడేమో 15% అంటాడు. అది అందుకే చెప్తున్నారు లీగల్ అయిన తర్వాత మనం ఏంటంటే కన్సూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ ప్రకారం చేస్తున్నాం సార్. ఎక్కువ పుల్లు ఫైనల్ ఏంటంటే ఆల్ మార్క్ అది కొంచెం చూడాలి సార్. మీరు మంచి కోసమే చేస్తారు కానీ వినియోగదారులకి న్యాయం చేయడానికి చాలా కేసులు ఫైట్ చేశారు. కొన్ని విషయాలు మేము అడిగి తీసుకెళ్ళి చట్టంలో లేవు. వాటి మీద కూడా మీరే ఫైట్ చేయలేము. అంటే నేను యాక్ట్ అయిన తర్వాత కొన్ని విషయాల్లో ఫైట్ చేసిన తర్వాత జరగమని తెలిసిన తర్వాత నేను చేయట్లేదు నేను. ఎందుకంటే మన టైం వేస్ట్. అది ఇంకొకటి ఏంటంటే టైం వేస్ట్. ఇప్పుడు చాలా జర్నలిస్టులు కూడా కొంతమంది వినియోగదారులు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి. మేము కొంచెం మీ ఆసరా నేను ఆల్వేస్ నాకు విజయవాడ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను మీరు ప్రజెంట్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం కూడా చేస్తాం. గవర్నమెంట్ ఆఫీసులో టైం టు టైం అవేర్నెస్ మీటింగ్స్ పెడితే అవి కూడా కావాలి పబ్లిక్. డిజిటల్ గుండుకి కంపల్సరీగా ఈ ప్రింట్ సీల్ కి కంపల్సరీ రన్నింగ్ అవుతుంది. మార్కెట్ లో మహిళా రైతు బజార్ని సీల్ కంపల్సరీ మంత్లీ మహిళా రైతు బజార్ దగ్గర నుంచి మార్కెట్ లో అన్ని సర్వే చేస్తున్నాం. మేము డీసీపీఎస్ మెంబర్ గా మాకు చెప్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ లో వెళ్ళమని చెప్తున్నారు. ఈ మధ్య గవర్నమెంట్ మీకు రైస్ కందిపప్పు గవర్నమెంటే గవర్నమెంట్ ద్వారానే అందుతుంది. మంచి రైస్ కందిపప్పు గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నారు. అది కూడా చాలా బాగా జరుగుతుందంటే దానికి కూడా సర్వే చేసి మమ్మల్ని డిపార్ట్మెంట్ స్టోర్ కూడా మమ్మల్ని పంపించారు. స్పెన్సర్, డిమార్ట్ అన్ని చోట్ల తిరుగుతున్నాం. చాలా చక్కగా వినియోగదారులకి చాలా చక్కగా అందుతుందని సంతోషపడుతున్నాం. థ్యాంక్స్. టీ పొడి అది 3 రోజెస్ అమ్ముతారు కదా, 250 గ్రాములు పావు కేజీకి ఒక రేటు దగ్గర షాప్లో. అదే వేరే షాప్లో 275 గ్రాములు అదే రేటు ఉంటుంది.
వేరియేషన్ అయితే చెప్పడం కార్పొరేట్ కంపెనీస్ ఏం డేట్ చేస్తారు? అదే ఉంది, డేట్ అదే ఉంది మీకు అది. ఎందుకంటే మేము అక్కడ 5 grams extra. అక్కిపాలెంలోని దాల్రాజ్ షాప్ అని ఏదో ఉంది, అక్కడ మీకు ఉంటే 250 గ్రాములే ఉంది, అదే రేటు సేమ్ అదే. ఇక్కడ రాబోతుకి ఇది బజార్ ఉండి తీస్తారు. అలాగే అక్కడ రాబోతుకి 275 గ్రాములు ఉంది. అందులో డేట్లు గీట్లు అన్నీ ఒకటే ఉన్నాయి, 25 గ్రాములు తేడా. ఏంటి చెప్పాలి? సార్ ఇప్పుడు జనరల్గా మనం గ్యాస్ సిలిండర్స్ జనరల్ వాడుతుంటాం కదా, ఈ గ్యాస్ సిలిండర్ తెచ్చే బాయ్ని వెయిట్ మెషిన్ అనేది కంపల్సరీ మనకు చూపించే ఇవ్వాలండి. వాళ్ళ దగ్గర వెయిట్ మెషిన్ అనేది అసలు మామూలుగా ఈ లీగల్ మెట్రాలజీ వాళ్ళని వాళ్ళ బండి మీద జనరల్గా ఇప్పుడు ఎలా చెకింగ్ చేస్తారో ఆ చెకింగ్ అని చెప్తున్నాం. వాళ్ళ దగ్గర అసలు వేవింగ్ మెషినే ఉండదు. ఇంకా చెకింగ్ చేయడం సంగతి తర్వాత అసలు వాళ్ళు పెట్టుకోరు అసలు బండిలో కూడా. మొన్న మేము పోరాడాల్సిన గాజువాక జోను, పూర్వపాలెం ఆ వంట కూడా ఆ ఏరియా అంతా ఇప్పుడు మేము చేసిన ప్రయత్నంలో అక్కడ ఏసో గారు కంపల్సరీగా గాజువాక జోన్లో వేవింగ్ మెషిన్ తెప్పించాం. అలాగే విశాఖ జిల్లాలో కూడా మా ఆశ్రయ సంస్థ కనీసం మినిమంగా ఈ గ్యాస్ సిలిండర్లో అసలు వెయిట్ అనేది మన రైట్ అండి. వెయిట్ అడగడం అనేది మన రైట్. కంపల్సరీ చూపించాలి మనకి. ప్రతి సిలిండర్లో కూడా మీకు అంటే నేను చెప్పకూడదు కానీ 2 కేజీల నుంచి 3 కేజీల వరకు తగ్గుతూనే ఉంటుంది. పకోడి బండోడి దగ్గర కనుక మన సిలిండర్ ఏదైనా జనరల్ సిలిండర్ తగ్గిందా, ఒక వినోదాడికి సిలిండర్ తగ్గిందంటే వెయిట్. అది మనం వెయిట్ మన రైట్. ఆ వేస్ట్ మెజర్మెంట్స్ వాళ్ళని ఖచ్చితంగా మేము చెప్పాము, వాళ్ళు చేస్తా అన్నారు. ఈ నెలలో కూడా విశాఖ జిల్లాలో కూడా మొత్తంగా కలిసి ఒక సర్వే చేపిస్తున్నారు. ఆ ఆసరా సంస్థ ద్వారా DCPS మెంబర్ ద్వారా. అది ఒక నేను చేయగలిగానే సంతోషంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.